In this video, we learn how to write a C program for finding the GCD of two numbers using recursion. So already మనం previous videoలో సేమ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో GCD of two numbers యూజింగ్ నాన్ రికర్షన్ అయితే రాసాము. బట్ ఈ వీడియోలో మనము యూజింగ్ రికర్షన్ అయితే చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో టూ థింగ్స్. హౌ టు ఫైండ్ GCD of two numbers అది మనకు తెలియాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రికర్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ GCD మీన్స్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. GCD మీన్స్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాట్ ఈస్ GCD ఆఫ్ 24 and 18? వాట్ ఈస్ GCD ఆఫ్ 24 and 18? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to find out what are the divisors of 24. That means 1 can divide 24, 2, 3, 4, 6, 8, 12 and 24. Similarly, write the divisors of 18 also. It is 1, 2, 3, 6, 9 and 18. So ikkada manaki entante common divisors chuddam. First of all, see here 1 is common, 1 is common and 2 is also common, 2. Similarly manaku 3 kuda common ga undi and 6 is also common. So these are the common divisors. Chudandi ikkada manaku common divisors. And ee common divisors lo greatest divisor enti manaku 6. 6 is the greatest common divisor. So దీనికి GCD of 24 and 18 is 6. 6 is the answer. And now what is recursion? See the definition. Actually manaku there are two definitions. Defining a function in terms of itself, and second one is a function calling itself. అసలు ఏంటి దీని మీనింగ్ ఏంటి చూద్దాం ఒకసారి. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ we have a function called function 1. సో డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఫంక్షన్ మనం ఈ బాడీ ప్రొవైడ్ చేయడమే. ఓకేనా? సో ఈ బాడీ ప్రొవైడ్ చేయడమే డిఫైనింగ్ ఏ ఫంక్షన్. సో ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్లో మనము బాడీ ఆఫ్ ది ఫంక్షన్ రాస్తాం కదా. సో దాన్నే మనం ఏమంటామంటే డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అంటాం. ఇలా డిఫైన్ చేసేటప్పుడు మనం సేమ్ ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తే, అంటే ఫంక్షన్ 1నే మళ్ళీ కాల్ చేస్తే, see here function 1 is calling itself. This process is called as recursion. A function calling itself is called as a recursion or defining a function in terms of itself. ఇది కూడా మనము రికర్షన్ అంటాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఏమంటామంటే రికర్షన్ అంటాం. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ రికర్షన్. అండ్ ఈ ఫంక్షన్ 1 ఏమంటామంటే రికర్సివ్ ఫంక్షన్ అంటాం. రికర్సివ్ ఫంక్షన్. ఓకే, సో మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యూస్ చేసి మనం GCD ఆఫ్ 2 numbers అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందేంటంటే ప్రోగ్రామ్ రాసే ముందు అసలు ఫస్ట్ లాజిక్ ఏంటో డిస్కస్ చేసి ఆ లాజిక్ని ప్రోగ్రామ్ లాగా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? సో మనకు GCD ఆఫ్ 2 numbers ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యు టేక్ ఎనీ 2 numbers. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ తీసుకోండి, n1 అండ్ n2. సో 2 వాల్యూస్ వచ్చేసి 24 and 18 అనుకుందాం. 24 and 18. సో ఈ 24, 18కి GCD ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈజ్ n2 వాల్యూ 0 అని చెక్ చేసుకోవాలి. ఈజ్ n2 వాల్యూ 0 అని చెక్ చేసుకోవాలి. 0 అవుతే ఇంకా n1 వాల్యూ ఏమవుతుంది, మనకు GCD అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే లాజిక్ యూజ్ చేయబోతున్నాము. ఇఫ్ n2 వాల్యూ ఈజ్ 0, ఇక మనకు ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో n1 వాల్యూ ఎంతైతే ఉంటుందో అదే GCD అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు n2 వాల్యూ అనేది 18 ఉంది, నాట్ 0. ఓకే, సో మనం స్టెప్ 2 నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే n1 అండ్ n2 వాల్యూస్ని మనము చేంజ్ చేస్తాం. సో n2 వాల్యూ ఏమవుతుందంటే n1 వాల్యూ ఏమవుతుందంటే it will get the value of n2. So you will get 18 here, and n2 value ఏమవుతుందంటే n2 value becomes n1
modulo division n2. That will become the value of n2. Okay, and so n1 value ఎంత మనకు 24 ఉంది కదా. సో 24 modulo division 18 ఎంత వస్తుంది వాల్యూ మనకు అంటే 24ని 18తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్. సో 18 ones are 18, రిమైండర్ ఈజ్ 6. సో మనకు n2 వాల్యూ ఎంత అవుతుందంటే 6 అవుతుంది. n2 వాల్యూ బికమ్స్ 6. సో n1 వాల్యూ ఈజ్ 18, n2 వాల్యూ ఈజ్ 6. నౌ మళ్ళీ మనం ఇప్పుడు స్టెప్ 1 ఏదైతే చేసామో అది మళ్ళీ అది చేయాలి. ఈజ్ n2 వాల్యూ ఈక్వల్ టు 0 అని కంపేర్ చేయాలి. సో కాదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, n1 అండ్ n2 వాల్యూస్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో n1 బికమ్స్ n2 అండ్ n2 ఏమవుతుంది మనకు. సో n2 ఎలా వస్తుంది మనకు, వీ హ్యావ్ టు ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ n1 మాడ్యులస్ n2. సో n1 వాల్యూ ఎంత మనకు 18 ఉంది కదా. సో 18 మాడ్యులో డివిజన్ 6. సో రిమైండర్ మనకు 0 వస్తుంది. సో n2 వాల్యూ బికమ్స్ 0. సో దీస్ ఆర్ ది న్యూ వాల్యూస్ ఆఫ్ n1 అండ్ n2. సో న్యూ వాల్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము n2 వాల్యూ 0 అని చెక్ చేయాలి. సో మనకి ఈ స్టెప్లో n2 వాల్యూ 0 అయింది కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో n1 వాల్యూ ఎంతైతే ఉంటుందో దట్ విల్ బీ ది GCD, దట్ విల్ బీ ద ఫైనల్ ఆన్సర్, నథింగ్ బట్ GCD ఆఫ్ 24 అండ్ 18. ఓకే, సో ఈ విధంగా మీరు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని వర్కౌట్ చేయండి. సో ఈ సేమ్ లాజిక్ని మనము ప్రోగ్రామ్లో అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. రైట్, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. రైట్ ది ఇంక్లూడ్ స్టేట్మెంట్స్ అండ్ రైట్ ది మెయిన్ ఫంక్షన్ void main function and మనకు 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి, int n1, n2 and clear screen and read the values of n1 and n2 from the keyboard. ఓకేనా, సో మనం యూజర్ దగ్గర నుంచి రీడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్కి మనం ఒక మెసేజ్ అయితే ప్రింట్ చేయాలి, ఎంటర్ ద వాల్యూస్ ఆఫ్ n1 అండ్ n2. నెక్స్ట్ కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్ యూస్ చేయాలి, స్కాన్ఎఫ్. సో మనం 2 వాల్యూస్ రీడ్ చేయాలి కాబట్టి 2% ఈస్ అడ్రస్ ఆఫ్ n1, అడ్రస్ ఆఫ్ n2. సో మనకు ఇక్కడ వరకు ఏంటంటే ఇన్పుట్ అంతా కూడా రీడ్ చేసేసాం. నౌ మెయిన్ ఫంక్షన్ విల్ కాల్ ది GCD అండర్స్కోర్ రికర్సివ్ ఫంక్షన్, GCD అండర్స్కోర్ రికర్సివ్ ఫంక్షన్. సో ఫంక్షన్ని కాల్ చేయడమే కాకుండా ఏవైతే మనం వాల్యూస్ రీడ్ చేసామో n1 అండ్ n2 వాటిని కూడా పాస్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో నౌ మెయిన్ ఫంక్షన్ ఈస్ calling the GCD underscore recursion function, right? Now write the GCD underscore recursive function, GCD underscore recursive. సో మన ఇక్కడ మెయిన్ ఫంక్షన్ 2 వాల్యూస్ని పాస్ చేస్తుంది కాబట్టి ఆ 2 వాల్యూస్ని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు 2 వేరియబుల్స్ కావాలి. సో ఇంట్ n1 అండ్ ఇంట్ n2. ఓకే, అండ్ రిటర్న్ టైప్ ఈస్ ఇంటీజర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కోడ్ రాస్తాను, దాని తర్వాత మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందాక చెప్పినట్లుగా నేను స్టెప్ 1 మనకి ఏంటి, ఇఫ్ n2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే, ఇఫ్ n2 ఈజ్ ఈక్వల్ టు 0, సో అప్పుడు ఏం చెప్పాను మీకు, n1 మనకు GCD అయిపోతుంది కదా. సో రిటర్న్ n1, రైట్. కాకపోతే ఎల్స్ రిటర్న్ సో సేమ్ ఫంక్షన్ని కాల్ చేయాలి, రికర్షన్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. సో దిస్ ఫంక్షన్ ఈజ్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో సేమ్ నేమ్ యూస్ చేయండి, GCD అండర్స్కోర్ రికర్షన్ ఆఫ్. మనం ఏం చెప్పాము ఇందాక, n1 అండ్ n2 వాల్యూస్ మారిపోతాయని చెప్పాను కదా. సో n1 ఏమవుతుంది, n2 అయిపోతుంది, అండ్ n2 ఏమవుతుందంటే n1 మాడ్యులో డివిజన్ n2 అవుతుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ది రికర్సివ్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రికర్సివ్ ఫంక్షన్. సో మనకు ఫైనల్గా ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది, ఈ ఫంక్షన్ GCDని ఫైండ్ అవుట్ చేసి
ఆ జీసీడీని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ చేసిన ఆ వాల్యూని ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో ఏదో ఒక వేరియబుల్ అయితే మనం స్టోర్ చేసుకోవాలి. సో ఆ వేరియబుల్ జీసీడీగా డిక్లేర్ చేసుకుంటున్నాను. సో జీసీడీ ఈజ్ ఈక్వల్ టు జీసీడీ అండర్ స్కోర్ రికర్షన్ ఆఫ్ n1 అండ్ n2. సో ఈ ఫంక్షన్ ఏదైతే మనకు ఫైనల్ వాల్యూ రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ జీసీడీ అనే వేరియబుల్ అయితే స్టోర్ అయి ఉంటుంది. సో దాన్ని మనము ఫైనల్గా యూజర్కి ప్రింట్ చేసి చూపించాలి. ఎలా ప్రింట్ చేస్తాము? ప్రింట్ఎఫ్ జీసీడీ ఈజ్ %d. సో మనకి ఏ వేరియబుల్ స్టోర్ అయింది? జీసీడీ అనే వేరియబుల్ స్టోర్ అయింది కాబట్టి ఇక్కడ జీసీడీ రాసుకోవాలి. ఓకే, సో డోంట్ వరీ, ఈ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇది ఎలా వర్క్ అవుతుంది, మనకు ఈ రికర్సివ్ ఫంక్షన్ ఎలా వర్క్ అయ్యి మనకు ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుందని మనం డిస్కస్ చేస్తాము, రైట్? సో మెయిన్ ఫంక్షన్లో ఫైనల్గా యు రైట్ ది గెట్ ch అండ్ క్లోజ్ ది మెయిన్ ఫంక్షన్, రైట్? సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎలా వర్కౌట్ అవుతుంది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ ది మెయిన్ ఫంక్షన్ కదా. సీ హియర్, దిస్ ఈజ్ ది మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్లో n1 అండ్ n2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. అలాగే జీసీడీ కూడా డిక్లేర్ చేసుకోవాలి. అండ్ కీబోర్డ్ నుంచి n1 అండ్ n2 వాల్యూస్ని కూడా మనము యూజర్ దగ్గర నుంచి రీడ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం జీసీడీ అండర్ స్కోర్ రికర్సివ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం, రైట్? మెయిన్ ఫంక్షన్ హ్యాస్ కాల్ ది జీసీడీ అండర్ స్కోర్ రికర్సివ్. సో కాల్ చేయడమే కాకుండా n1 వాల్యూ n2 వాల్యూని కూడా పాస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ n1 వాల్యూ యూజర్ 24 ఇచ్చాడు అనుకుందాం, అండ్ n2 వాల్యూ ఈస్ 18. సో n1 వాల్యూ ఈస్ 24, n2 ఈస్ 18. Now main function has called this function and 24 and 18 values ni pass chesam. Observe here. So main function has called this gcd underscore recursive function and 24 pass chesindi. ఆ 24 వచ్చేసి మనకు n1 అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అలాగే 18 అనే వాల్యూని కూడా పాస్ చేసింది. ఆ 18 వచ్చేసి మనకు n2 అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, నౌ ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ బిగిన్ అవుతుంది. సీ ద ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ n2 ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n2? 18. ఈజ్ 18 ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తున్నాం. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్, ట్రూ బ్లాక్ విల్ నాట్ ఎగ్జిక్యూట్, ఫాల్స్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్. ఫాల్స్ బ్లాక్లో మనకి ఇక్కడ ఏం రాసాం చూడండి, రిటర్న్ జీసీడీ అండర్ స్కోర్ రికర్షన్ ఆఫ్ n2, n1 మాడ్యులస్ n2. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సేమ్ ఫంక్షన్ ఈజ్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, జీసీడీ అండర్ స్కోర్ రికర్సివ్ ఫంక్షన్ ఈజ్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే వన్ మోర్ కాపీ ఆఫ్ ది సేమ్ ఫంక్షన్ విల్ బీ క్రియేటెడ్. అది ఎలా ఉంటుందంటే, సీ హియర్, వన్ మోర్ కాపీ ఈజ్ క్రియేటెడ్. That means this function is calling itself gcd underscore recursive. ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ పాస్ చేస్తుంది అంటే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n2? n2 వాల్యూ ఎంత మనకు 18. సో 18 పాస్ చేస్తున్నాం. 18 విల్ బి పాస్డ్ అండ్ విల్ బి స్టోర్డ్ ఇన్ n1. సో n1 విల్ గెట్ 18, n1కి 18 వస్తుంది. అండ్ నెక్స్ట్ వాల్యూ ఎంతమో అక్కడ n1 మాడ్యులస్ n2. సో n1 వాల్యూ 24 మాడ్యులస్ 18 అంటే రిమైండర్ మనకు 6 వస్తుంది. అంటే 6 వాల్యూ ఈజ్ పాస్డ్. 6ని పంపిస్తే అది వచ్చేసి మనకు n2లో స్టోర్ అవుతుంది. ఓకేనా? నౌ దిస్ ఫంక్షన్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ చెక్ ద ఫస్ట్ కండిషన్, ఈజ్ n2 ఈక్వల్ టు 0 అని చెక్ చేస్తున్నాం. n2 వాల్యూ మనకి ఎంత? 6. ఈ 6 ఈక్వల్ టు 0. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్, ట్రూ బ్లాక్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. మనకు ఫాల్స్ బ్లాక్లో మళ్ళీ గమనిస్తే అగైన్ వీఆర్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్. సో దిస్ ఫంక్షన్ ఈజ్ అగైన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. దట్ మీన్స్ వన్ మోర్ కాపీ విల్ బీ క్రియేటెడ్. అండ్ దిస్ టైమ్ మనం వాల్యూస్ ఏం పంపిస్తున్నామంటే n2 వాల్యూ పంపిస్తున్నాం. ఫస్ట్ n2 వాల్యూ ఎంతమో మనకు, n2 వాల్యూ ఈజ్ 6 కదా. సో 6 పంపిస్తూ ఉన్నాము. అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి n1 మాడ్యులస్ n2. సో n1 అంటే మనకు 18,
మాడ్యులస్ 6 అంటే 0, రిమైండర్ అనేది 0 వస్తుంది. సో మనం ఒక ఆర్గ్యుమెంట్ 6 పంపిస్తున్నాము, ఇంకొక ఆర్గ్యుమెంట్ని 0 పంపిస్తూ ఉన్నాము. అబ్జర్వ్ హియర్. సో జీసీడీ రికర్షన్ ఈస్ కాలింగ్ అగైన్ జీసీడీ రికర్షన్, అండ్ ఈసారి మనము 6 పంపించాము ఫస్ట్ వాల్యూ. 6 విల్ కమ్ అండ్ స్టోర్ ఇన్ n1, అండ్ 0 పంపించాము సెకండ్ ఆర్గ్యుమెంట్. 0 విల్ కమ్ అండ్ స్టోర్ ఇన్ n2. ఓకే, సో n1 వాల్యూ వచ్చేసి మనకు 6, n2 వాల్యూ ఇస్ 0. నౌ చెక్ ద కండిషన్. ఇఫ్ n2 ఈక్వల్ టు 0, ఈజ్ n2 ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ n2 వాల్యూ? 0. 0 ఈక్వల్ టు 0. సో కండిషన్ మనకు ఇక్కడ ట్రూ అయింది. కండిషన్ ఈజ్ ట్రూ. సో ట్రూ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఫాల్స్ బ్లాక్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. సో మనం గమనిస్తే ట్రూ బ్లాక్లో వీ హ్యావ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? రిటర్న్ n1. రిటర్న్ n1. సో n1 వాల్యూ ఎంతమో మనకు 6. n1 వాల్యూ ఈజ్ 6, రైట్? రిటర్న్ 6 అంటే మీనింగ్ ఏంటి? ఎవరైతే ఈ ఫంక్షన్ని కాల్ చేశారో వాళ్ళకి 6 అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్ ఎవరు కాల్ చేశారంటే దిస్ ఫంక్షన్, దానికంటే ముందున్న ఈ ఫంక్షన్ కాల్ చేసింది. ఓకే, సో ఈ ఫంక్షన్కి ఈ ఫంక్షన్ 6 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఈ 6 అనేది ఎక్కడికి వస్తుందంటే, ఎక్కడైతే ఫంక్షన్ని కాల్ చేశామో అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో జీసీడీ అండర్స్కోర్ రికర్షన్ ఆఫ్ సమ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం, ఈ పాయింట్ దగ్గరికి ఈ 6 అనే వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఫంక్షన్ కాల్స్ ఆర్ రీప్లేస్డ్ బై ది రిటర్న్ వాల్యూస్. సో మనం ఎక్కడైతే ఫంక్షన్ కాల్ చేసామో కరెక్ట్గా ఆ ఫంక్షన్ కాల్ ఏమవుతుందంటే దట్ విల్ బి రీప్లేస్డ్ బై ద వాల్యూ 6. అండ్ నౌ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఏముంది? రిటర్న్ 6 అని ఉంది. రిటర్న్ 6 ఎవరికి వెళ్తుంది? 6 అనే వాల్యూ అంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రిటర్నింగ్ టు దిస్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ అయితే ఈ ఫంక్షన్ని కాల్ చేసిందో ఆ ఫంక్షన్కి 6 అనే వాల్యూ వెళ్ళిపోతుంది. సో మరి ఈ 6 అనే వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్కడికి వస్తుందంటే ఎక్కడైతే ఫంక్షన్ కాల్ చేసామో హియర్ వీ హ్యావ్ మేడ్ ది ఫంక్షన్ కాల్, ఈ పాయింట్ దగ్గరికి 6 అనే వాల్యూ వచ్చేస్తుంది, రైట్? అండ్ అగైన్ అబ్జర్వ్ హియర్, రిటర్న్ 6 ఎవరికి వెళ్తుందా 6 అనే వాల్యూ? ఈ ఫంక్షన్ ఎవరైతే కాల్ చేశారో, ఈ ఫంక్షన్ ఎవరు కాల్ చేశారమ్మా? మెయిన్ ఫంక్షన్ కాల్ చేసింది. సో మెయిన్ ఫంక్షన్కి ఈ 6 అనే వాల్యూ వెళ్ళిపోతుంది. ఓకేనా? కరెక్ట్గా ఏ పాయింట్ దగ్గరికి వస్తుందంటే ఎక్కడైతే మనం ఫంక్షన్ కాల్ చేసామో ఈ పాయింట్ దగ్గరికి అయితే ఆ 6 అనే వాల్యూ వచ్చేస్తుంది, రైట్? ఇప్పుడు మనం గమనించండి, ఇక్కడ జీసీడీ ఈజ్ ఈక్వల్ టు 6 అయిపోతుంది. జీసీడీ ఈజ్ ఈక్వల్ టు 6 అయిపోతుంది. జీసీడీ ఈజ్ ఈక్వల్ టు 6. సో మనకు ఫైనల్గా 24 అండ్ 18కి జీసీడీ ఏదైతే ఉందో 6, ఆ 6 అనేది మనకు ఈ జీసీడీ వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. మనం ఫైనల్గా ఏం చేయాలంటే దాన్ని ప్రింట్ చేయాలి యూజర్కి. ఓకేనా? సో జీసీడీ ఈజ్ %d, జీసీడీ అని చెప్పేసి ప్రింట్ చేయాలి. అండ్ ఫైనల్గా గెట్ ch అండ్ క్లోజ్ ది మెయిన్ ఫంక్షన్, రైట్? సో ఇక్కడ మనకి ఏంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫంక్షన్ అనేది ఈ ఫస్ట్ జీసీడీ అండర్స్కోర్ రికర్సివ్ని కాల్ చేసింది. ఎప్పుడైతే మెయిన్ ఫంక్షన్ని కాల్ చేసిందో మెయిన్ ఫంక్షన్ విల్ బీ ఇన్ ద వెయిటింగ్ స్టేట్. ఓకేనా? వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. ఎవరి కోసం వెయిట్ చేస్తుందంటే దిస్ జీసీడీ అండర్స్కోర్ రికర్సివ్ ఫంక్షన్ ఒక వాల్యూ రిటర్న్ చేయాలన్నమాట. ఆ వాల్యూ కోసం వెయిట్ చేస్తుంది. అలాగే దిస్ ఫంక్షన్ హ్యాస్ కాల్డ్ దిస్ ఫంక్షన్, అండ్ ఎప్పుడైతే మనకి ఈ ఫంక్షన్ని కాల్ చేసిందో అండ్ ఈ ఫంక్షన్ కూడా వెయిటింగ్ స్టేట్కి వచ్చేస్తుంది. ఓకే, ఎవరి కోసం వెయిట్ చేస్తుంది అంటే దిస్ ఫంక్షన్ టు రిటర్న్ సమ్ వాల్యూ. సో అలాగే దిస్ ఫంక్షన్ హ్యాస్ కాల్ దిస్ ఫంక్షన్ అండ్ ఇది కూడా వెయిటింగ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఎవరి కోసం వెయిట్ చేస్తుందంటే ఈ ఫంక్షన్ ఏదైనా వాల్యూ రిటర్న్ చేయాలి కాబట్టి ఆ వాల్యూ కోసం వెయిట్ చేస్తుంది. సో వన్స్ మనకు ఇక్కడ లాస్ట్లో ఏదైతే ఫంక్షన్ ఉందో అది ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తే ఆ వాల్యూని మళ్ళీ ఈ ఫంక్షన్ ఈ సెకండ్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది. అలాగే ఈ సెకండ్ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ ఏమవుతుందంటే ఒకదాన్ని ఒకటి కాల్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్ ఈస్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ రికర్షన్.
సో ఇదే మనము టర్బో C++లో అయితే మనం ప్రోగ్రామ్ ఆల్రెడీ టైప్ చేశాను, దాన్ని మనం చెక్ చేద్దాం అవుట్పుట్ ఒకసారి. See here, this is the program, ఇది మెయిన్ ఫంక్షన్ and this is the gcd_recursive function. So first of all compile చేద్దాం, alt plus F9, so no warnings and no errors, and next execute it, control plus F9. So try to give n1 value is 24, n2 value is 18, so gcd is 6. So ఇంకోసారి ట్రై చేద్దాం, control F9, so some value 50, n1 value is 50, n2 value is for example 18, and the gcd is 2. సో మనకి ఈ 15 and 18ని కామన్గా డివైడ్ చేసే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏంటంటే 2 మాత్రమే అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ది ప్రోగ్రామ్ ఫర్ gcd_recursion.